కానీ తెలీదు దేవుడు వాడిని పెట్టింది వాడిని ఆడుకోవడానికి. వాడిని ఆడుకొని వాడిని ఒక వస్తువులా వాడుకొని తన సంకల్పాలు నెరవేర్చుకుంటాడు దేవుని యొక్క బిడ్డల జీవితంలో. వాట్ ఎ గ్రేట్ స్ట్రెంత్ ఇట్ ఈస్. ఎంత గొప్ప ధైర్యం అది. కొన్నిసార్లు మనం బాధపడుతుంటాం, ఏంటండి ఏ రోజులు కఠినం అయిపోతున్నారండి, దినదినం చాలా కష్టం అనిపిస్తుంది. అలా కఠిన పరిచేది ఎవరండి? దేవుడు. ఫరో హృదయాన్ని కఠినపరిచింది ఎవరు? దేవుడు. హేరోదు హృదయాన్ని కఠినపరిచింది ఎవరు? దేవుడు. ఎందుకు అంటే హోషేయ 11:1 వాగ్దానం నెరవేరాలి అంటే, యోసేపు జీవితంలో ఐగుప్తు దేశానికి తీసుకుపోయిన రీతిగా, తిరిగి ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చిన రీతిగా, ఇదే సింబాలిక్ రిప్రజెంటేషన్గా, మానవాళికి బదులుగా, మానవుని యొక్క పాపమును భరించిన వాడిగా, ఐగుప్తు యొక్క దాస్యంలోనికి వెళ్ళిన వాడిగా యేసుక్రీస్తు ప్రభువారు నీకు నాకు బదులు వ్యక్తిగా ఐగుప్తు దేశాన్ని పంపబడ్డాడు. అక్కడి నుంచి 2 సంవత్సరాలు తిరిగి తీసుకొని రాబడ్డాడు. ఇవన్నీ నెరవేరాలంటే ఒకడు బక్రా కావాలి. నన్ను అడిగితే ఎవరు దాని సరే బక్రా